హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒకరు ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళబోతున్నారు. సో ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. ఆ నాయకుడు ఎవరు, ఇప్పుడు ఎందుకు వెళ్ళబోతున్నారు, జగన్కి దెబ్బేశారా అంటే నిజానికి ఆయన రాజ్యసభ ఎంపీ కూడా. సో రాజ్యసభ సభ్యుడయ్యుండి మారిపోవడం అనేది కాస్త విచిత్రమే. పైగా దానికి రాజీనామా చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే తనకు లేక వచ్చిన ఒక పదవికి రాజీనామా చేసి మరీ వెళ్తాడా నాయకుడు అంటే మొత్తం చూస్తూ ఉంటే దాదాపు వెళ్ళడానికి ఆయన సిద్ధం చేసుకున్నట్టే ఉంది రంగం. కాబట్టి ఆ నాయకుడు ఎవరు ఏంటనేది చూస్తే బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడు, వైసీపీ ఇన్ఛార్జ్ అనమాట. సో ఆయన మోపిదేవి వెంకటరమణ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయన నిజానికైతే జగన్కి చాలా సన్నిహిత వ్యక్తి. ఎందుకంటే జగన్కి చాలా కొద్దిమంది మాత్రమే సన్నిహితులు ఉంటారు, వాళ్ళలో ఈయన కూడా ఒకరు. సో రేపల్లె టికెట్ కోసం ఆయన కొంత రేపల్లెలో తిరిగి తన కొడుకు టికెట్ ఇస్తారేమని ప్రయత్నించడం ఇవన్నీ గత ఎలక్షన్ టైంలో చేశాడు. అయితే ఎలక్షన్ టైంలో ఎప్పుడైతే ఆ టికెట్ అయితే రాలేదు, కానీ ఓడిపోయిన తర్వాత, వాళ్ళ పార్టీ ఓడిపోయిన తర్వాత కాస్త సైలెంట్ అయిపోయాడు మోపిదేవి. అలా సైలెంట్ అయిన వాడు ఉన్నట్టుండిగా తన స్ట్రాటజీ మార్చేసుకొని ఇప్పుడు ఈ విధంగా స్టెప్ తీసుకోబోతున్నాడు అనమాట. ఎందుకు ఇలాంటి స్టెప్ తీసుకోబోతున్నాడని గమనించి చూస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే కనపడుతూ ఉన్నాయి. నిజానికి అసలు ఏమేమి జరిగిందనేది చూద్దాం, తర్వాత మనం ఆ విషయాలు ఏంటనేది మనం చర్చిద్దాం. ఈయన ఆల్రెడీ మంత్రి అనగానితోటి డిస్కషన్స్ కూడా చేశాడట. సో మారడానికి దాదాపు రంగం సిద్ధమైనట్టే. ఈరోజు ఈ ఊహాగానాలు అయితే వచ్చాయి. ఆల్రెడీ మీడియా కూడా ఆయన ఇంటికి వెళ్ళి అడుగుతూ ఉంటే ఆయన చెప్పడం లేదు. రేపు ప్రెస్ మీట్ పెట్టి నేను క్లియర్గా వివరిస్తాను అని చెప్తున్నాను అనమాట. సో ప్రెస్ మీట్ పెట్టి ఆయన వివరించబోతున్నారు. ఇందులో ఆయన ఖచ్చితంగా మారతారనే దానికి ఆ ప్రూఫ్ అయితే వచ్చేసింది. కాదు అంటే మీడియాకి డైరెక్ట్గా కాదు అని చెప్పేవాడు. ఏదో ఉంది కాబట్టి రేపు రాండి మీరు అని చెప్పేసి వాళ్ళకి ఒక ఆఫర్ అయితే ఇచ్చినట్టుంది. కాబట్టి టీడీపీలోకి ఇప్పుడు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఎందుకంటే తనకి రాజ్యసభ సభ్యుడిగా చేశారు. నిజానికి ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా చేసినప్పుడు వర్కౌట్ కాలేదు, ఓడిపోయారు. సో ఇలా ఓడిపోతూ ఉన్న టైంలో ఆయనకి రాజ్యసభ సభ్యుడిగా రావడం అనేది చాలా మంచి విషయం అయింది ఆయనకి. అయితే తన కొడుకుకు కూడా పదవి ఆశించారనమాట. అలా ఆశించడంతో ఆయన రేపల్లెలో తన కొడుకుని పెట్టుకొని బాగా ర్యాలీలు చేయడాలు, కాస్త యాక్టివ్గా పనిచేయడం చేశారు. అయితే ఆ కొడుకుకి టికెట్ ఇవ్వకుండా మరొక వ్యక్తికి టికెట్ ఇచ్చారు. సో ఎవరికి ఇచ్చారయ్యా అంటే గణేష్ అనే మరో వ్యక్తికి ఇచ్చారు. సో ఆయన పోటీ చేయడం జరిగింది. దాంతో ఇక రేపల్లెలో మనకు ఆ ప్రాతినిధ్యం దక్కదు అని చెప్పేసి అర్థం చేసుకొని ఆ నియోజకవర్గం నుంచి కూడా ఆయన కాస్త సైలెంట్ అయిపోయాడు. ఇక రెండవది, నెక్స్ట్ టర్మ్కి తన రాజకీయ ప్రణాళికలు రచించుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ టర్మ్కి వచ్చేసరికి కొంత నియోజకవర్గాలు కూడా పెరుగుతాయి అవకాశం ఉంది. సో దాంతోపాటు ముఖ్యంగా అలా పెరిగితే కొన్ని కాన్స్టిట్యున్సీస్కి వచ్చేసి ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళ ప్రాంతంలో చూసుకుంటే ఆ బాపట్ల జిల్లా మొత్తంలో గమనిస్తే వీళ్ళ మత్స్యకార ఏదైతే వీళ్ళ సామాజిక వర్గం ఉందో, మత్స్యకార సామాజిక వర్గం, అలాగే గౌడ్స్ కావచ్చు, అదేవిధంగా కాపులు కావచ్చు. సో వీళ్ళది గమనించి చూసినప్పుడు ముఖ్యంగా ఈ మూడు ఎక్కువ ఉన్నారనమాట. అయితే ఈయనకు అవకాశం ఎక్కువగా వీళ్ళ మత్స్యకార సంఘం నుంచి అయితే మోపిదేవికి ఎక్కువగా వీటి వైపు నుంచి ఓట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఆయన ఇక్కడ సీటు కొట్టాలి, అలాగే తన కొడుక్కి సీటు సాధించాలి అంటే ఇక జగన్ వల్ల పని అవ్వదు అని చెప్పి టీడీపీ వైపు వెళ్తున్నాడేమో అని కనిపిస్తుంది ఇక్కడ. అయితే ఊరికే అలా వెళ్ళిపోతే కుదరదు. ఎందుకంటే జగన్ ఇచ్చిన ఆ పదవికి రాజీనామా చేసి వెళ్తేనే ఆయనకు కూడా గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఆయన గుర్తించి జగన్ ఆ పదవి అప్పచెప్పాడు కాబట్టి. సో దానికి కూడా రాజీనామా చేసే వెళ్తాడనేది వార్త వస్తుంది. మరి చాలామంది రాజకీయ నాయకులు ఈ విధంగా చేయరు, పదవులకు రాజీనామా చేసి వెళ్ళరు. ఒకవేళ వెళ్ళాలని డెసిషన్ తీసుకుంటే కనీసం ఒక 2-3 ఏళ్ల తర్వాత కానీ, అంటే ఎలక్షన్కి దగ్గరలో ఉన్నప్పుడు కానీ ఈ పని చేయరు. మరి ఇప్పుడు ఆ విధంగా ఆయన చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళిపోతాడా లేకపోతే ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. యాక్చువల్గా చూస్తే ఆల్రెడీ ఇటువైపు నుంచి వైసీపీ నుంచి 2 మాజీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. సో అదేవిధంగా కొంతమంది అటువైపు చూస్తూ ఉన్నారు, జనసేన వైపు చూస్తున్నారు. అంటే డైరెక్ట్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఒక 6-7 టీడీపీ జనసేన వైపు చూస్తున్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అందులో కొంత నిజం ఉంది. మరీ 7 కాకపోయినా ఖచ్చితంగా 3-4 అయితే వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉంది. ఎందుకంటే ఇక చాలా టైం ఉంది. కేవలం వీళ్ళతోటి పోరాడే అవకాశం కూడా జగన్కి లేదు. కేవలం బయటే ఉంటున్నారు, అసెంబ్లీకి కూడా రావట్లేదు. సో ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం కూడా ఆయనకు లేకపోవడంతో ఇక వీళ్ళకు సొంతంగా కూడా ఏది వాళ్ళ నియోజకవర్గాల్లో తెచ్చుకునే కెపాసిటీ లేదు. అదేదో వీళ్ళు పార్టీ మారితే ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి కావాల్సినవి దక్కించుకోవచ్చు అనే ప్లాన్ నడుస్తున్నట్టుగా ఉంది. కాబట్టే ఇప్పుడు వీళ్ళు వైసీపీ నుంచి స్టెప్ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి జగన్ కూడా పోయే వాళ్ళని మేము ఆపము, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంత ధైర్యంగా ఇచ్చారు అంటే జగన్ గర్సు కూడా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఆయనకు ఉన్నదే 11 మంది, అందులో సగం మంది యాక్టివ్గా ఉంటారు, సగం మంది యాక్టివ్గా ఉండరు. సో ఈ మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటే మరి ఆయన ఎందుకు లైట్ తీసుకుంటున్నారంటే ఒకటే కారణం, ఆయనకు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో క్వశ్చన్ చేయాలి ప్రభుత్వాన్ని అనే ఉద్దేశం లేదు కాబట్టే ఆయన కూడా ఎవరు నిలదీయరు కాబట్టి తన ప్రభుత్వానికి సంబంధించి అసెంబ్లీలో గట్టిగా వాదనలు జరపడానికి ఛాన్సే లేదు కాబట్టి ఇక ఏ ఇబ్బంది లేదు, పోతే పొండి ఉంటే ఉండడం అనే పరిస్థితికి వచ్చాడు జగన్. ఎందుకంటే ఆయన
ప్రజలకు సంబంధించిన విషయాల్లో పోరాటం చేసింది తక్కువ. ఎక్కువగా ఓదార్పు యాత్రలో గడుపుతూ ఉంటారు తప్పితే ప్రజల విషయాల్లో ఆయన పెద్ద మాట్లాడరు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనబడుతూ ఉంది చాలా కాలంగా. కాబట్టి కొత్తగా లీడర్స్ని తీసుకొస్తే తప్ప తనకు ఆల్రెడీ ఉన్న లీడర్స్కి అయితే వాళ్ళకు మైలేజీ లేదు, వాళ్ళు ఈసారి కూడా దెబ్బతింటారనే భయం అయితే జగన్కి ఇప్పటి నుంచే ఉంది. కాబట్టి కొడాలి నాని ఇష్యూ మీద మాట్లాడలేదు, అలాగే దేవినేని మీద మాట్లాడలేదు, అదేవిధంగా రోజా ఇష్యూలో మాట్లాడలేదు. దాదాపు 150 కోట్ల క్రీడా మంత్రిత్వ శాఖకు సంబంధించి ఆడుదాం ఆంధ్ర స్కామ్ జరిగిందని చెప్తే దాని గురించి ఆయన స్పందించలేదు. స్కాముల విషయంలో స్పందించాలి ప్రభుత్వం. ఇది కావాలని కుట్ర చేస్తున్నారని చెప్పొచ్చు, లేకపోతే మీరు కావాలంటే ఎంక్వైరీలు వేసుకోండి అని చెప్పి సవాల్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. లేదంటే వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఆ ఫైల్ బయట పెట్టాలి. ఎందుకంటే ఒక్కోసారి ఆధారాలు లేని ఆరోపణలు వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి కూడా ప్రభుత్వం అలాగే వీళ్ళకు కాస్త సపోర్ట్ చేస్తూ ఉన్న పత్రికలు కూడా చేస్తూ ఉంటాయి. అంటే ప్రభుత్వానికి వీళ్ళు హింట్ ఇస్తుంటారు, మీరు ఈ విధంగా ఆరోపణలు వేయండి అని చెప్పి. సో దాని ప్రకారం ప్రభుత్వం రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళు రెడీ అవ్వచ్చు. కానీ ఎందుకు అవ్వట్లేదయ్యా అంటే ఈ ఆరోపణలన్నీ నిజాలేమో కాబట్టే వీళ్ళు ముందుకు రావట్లేదు అనే డౌట్ అయితే చాలా రోజులుగా వస్తూ ఉంది. ఇప్పుడు చూస్తే ఎవరు కూడా గతంలో యాక్టివ్గా ఉన్న జగన్ సభ్యులు ఇప్పుడు ఎవరు యాక్టివ్గా లేరు, ఎవరు కూడా నోరు మెదపట్లేదు. సో ఎందుకంటే ఎవరు నోరు మెదిపితే వాళ్ళ మీద కేసులు బుక్ అవుతాయన్న భయం అనమాట. ఇప్పుడు ఈ పార్టీ మారడానికి ఉద్దేశింపబడ్డ వాళ్ళు కూడా అదే నిర్ణయాల్లో ఉన్నారు. వాళ్ళ కేసులు పడతాయేమో భయంతో మారే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కొంతమంది అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూస్తే మరి ఈయనని యాక్సెప్ట్ చేస్తాడా చంద్రబాబు అని గమనిస్తే ఈ మోపిదేవి విషయంలో మాత్రం అవకాశం ఉంది. ఎందుకంటే మోపిదేవి ఏమి జగన్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. అదేవిధంగా డైరెక్ట్గా చంద్రబాబును లోకేష్ను డైరెక్ట్గా తిట్టి దునుమాడి మీడియాలో పేరు తెచ్చుకున్న వ్యక్తి కాదు. లీడర్గా ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉన్నా సరే ఆయన అంటే భారీ స్థాయిలో వీళ్ళ మీద మిగతా వాళ్ళ కొడాలి నానిలాగానో పేరు నానిలాగానో సో వీళ్ళ తరహాలో గట్టిగా మాట్లాడిన వ్యక్తి అయితే కాదు. సో ఆయనకంటూ ఒక లో ప్రొఫైల్లో అవసరమైనప్పుడు గట్టిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ బ్యాలెన్స్ పాటించడం వల్ల ఇప్పుడు చంద్రబాబు ఏ ఇబ్బంది లేకుండా ఆయనను రిసీవ్ చేసుకోవడానికైతే ఇప్పుడు ఛాన్స్ దొరికింది. రాజకీయాల్లో ఎవరు పర్మనెంట్ శత్రువులు కాదు, పర్మనెంట్ మిత్రులు కాదు. సమీకరణాలు మారితే అధికారం చేజిక్కించుకోవడానికి ఎటువంటి వ్యక్తినైనా తమ పార్టీలోకి తీసుకోవడానికి వెనుకాడరు. అది చూసాం. పవన్ కళ్యాణ్ గారే గత ఎలక్షన్ టైంలో చంద్రబాబు గారిని అడ్డగోలుగా తిట్టారు. చంద్రబాబు మాటలు ఇచ్చి మోసం చేశాడన్నారు. అదేవిధంగా రకరకాలుగా విమర్శలు చేశారు. చివరికి ఈ ఎలక్షన్కి వచ్చేసరికి మళ్ళీ దోస్తీ పెరిగిపోయింది. ఎవరిని ఏ మాటలైతే అన్నారో చివరికి ఆయనతోటి పొత్తు పెట్టుకున్నారు. ఎందుకంటే అధికారం ఎవరి వల్ల మనకు చేజుకుతుందంటే వాళ్ళ వైపు వెళ్ళడం అనేది ఈ నాయకులు చేస్తున్న ఒక అధికార దాహంతో చేసే ఒక రాజకీయం. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఎక్కడైనా ఏ స్టేట్లో చూసినా ప్రపంచం నిండా అదే నడుస్తుంది. కాబట్టి మరి ఇది రాజనీతి లేకపోతే రాజకీయమైన న్యాయమా అంటే అది నీతి న్యాయం కాదు. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితి అంటే ప్రజలకు కూడా అంటే సరైన చైతన్యం లేకపోవడం. రాజకీయ అవగాహన బాగానే ఉంది, కానీ చైతన్యంతో రియాక్ట్ అయ్యే పరిస్థితులు ప్రజలు లేరు. అన్నిటి రేట్లు పెంచేసి మీరు ముందు మీ పూట గడుపుకోవడానికి ఎన్ని తిప్పలు పడాలో పడండి, అలాగే మీ పిల్లల్ని చదివించుకోవడానికో లేకపోతే మీ ఉద్యోగాలకో లేకపోతే పెళ్ళిళ్ళకో పేరెంటాలకో వీటికి మీరు ఎలాంటి స్ట్రగుల్స్ పడాలో మీ కర్మకు మీరు అనుభవించండి అన్నట్లుగా కొన్ని పద్ధతులు వీళ్ళ క్రియేట్ చేసి పెట్టారు మిడిల్ క్లాస్కి. దానివల్ల మిడిల్ క్లాస్ నుంచి ఒక్కడ కూడా రోడ్డు ఎక్కి కొన్ని సమస్యల విషయంలో పోరాడు. చివరికి ఏమైపోతుందంటే ఈ నాయకులు పార్టీలు మారడాలు, ఫిరాయింపులు జరగడాలు, సో ఇలాంటివి పెరుగుతూనే ఉంటాయి. చివరికి అధికారం ఉన్న వాళ్ళు చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఇప్పటికే ప్రభుత్వం చాలా పథకాలు వాళ్ళు ప్రకటించినవి ఆపేశారు. ఒక్కళ్ళు కూడా ఎవరు మాట్లాడట్లేదు దీని మీద. సో ఇది సిచ్యువేషన్.